అంటే ఫస్ట్ దేవుణ్ణి మీరు చూసారా? ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదొక ప్రశ్న మహారాజు గారికి వచ్చింది. మహారాజు అందరినీ అడుగుతున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ 3 ప్రశ్నలు ఎవరు చెప్పనే లేదు. ఎవరు కూడా ఏదో గ్రంథాలు తిరిగేశారు, గ్రంథాలు తీసుకొచ్చారు, నానా అవస్థలు పడ్డారు. కొనాకు మహారాజు ఒక ఆజ్ఞ వేశాడు, రేపు నేను కొనాది ఇది ఇక నాకు చేత కాదు, నేను తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఇంత పండితులు ఎవరూ చెప్పలేకపోయారు. ఒకే పండితుడు మా ఆస్థానంలో ఉన్నాడు, జన్మ తరతరాలుగా ఉన్నాడు. ఆ పండితుడిని అడుగుతానని పాపం ఆ వృద్ధ పండితుని అడిగాడు. అయ్యా చెప్పక నువ్వు చెప్పు, లేకపోతే నీ తలకాయ తీసేస్తానన్నాడు. వచ్చి నాకు వచ్చింది ఈ తాపత్రయం అని ఏదో తంటాలు పడ్డాడు. రేపు చెప్తానని వచ్చేసాడు. వచ్చి ఇంట్లో చాలా దుఃఖంగా ఉన్నప్పుడు పశువుల కాపరి వచ్చాడు. అయ్యా ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు అని. మహారాజా తట్టు నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకో చాలా దుఃఖపడుతున్నారు. ఏమైంది? రేపు నా తలకాయ పోతుందిరా నాకు. మీ తలకాయ ఎందుకు పోతుందని మహారాజు గారు 2-3 ప్రశ్నలు అడిగాడు. చాలా కష్టంగా ఉంది నాకు, చెప్పలేకపోతున్నా నేను. ఏంటవి? ఈ 3 ప్రశ్నలు. ఇంతేనా? రేపు నన్ను పంపించండి, నేను చెప్తానన్నాడు. పశువులు కాపరి నీవేం చెప్తావు? నన్ను పంపించండి, నా యజమాని, మీరు మీ తలని కాపాడుకునే జవాబుదారి నాది. ఎందుకంటే నాకు ఎన్ని రోజులు అన్నం పెట్టారు, నన్ను పంపించండి. నా తలకి పోతే పోతుంది. సరే నువ్వు ఇట్లే వెళతావా? పండితు నేను వేషం వేసుకొని వెళ్ళను, పశువులు కాపరా కానీ వెళతాను. వచ్చాడు, మహారాజుకు చెప్పారు ఇట్లా. మహారాజుకు కావలసింది సమస్య పరిహారం కావాలా, ఎవరే కానీ పొందలేదు. పశువులు కాపరి అయితే ఏమి, నా సమస్య దూరం అయితే చాలు అని. ఏమైతే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పాలను తెప్పించండి అన్నాడు. ఒక గంగాళం పాలను తెప్పించమని. ఆ పాలను చూపించి అడిగాడు, దీంట్లో స్వామి వెన్న ఉంది అన్నాడు. వెన్న ఉంది, అయితే తీసి ఇవ్వండి అన్నాడు. అది ఎట్లా తీసిస్తావు? పాలను కాచాలా, మరి పెరుగు చేయాలా, దాని పేరు పెరుగు చేయాలా, చిలకాలా, వెన్న వస్తుంది కదా, తొందరగా ఎట్లా వస్తుంది? ఇప్పుడు పచ్చిపాలు ఎట్లా వస్తుందో అట్లనే పరమాత్ముడికి మీరు సాధన చేయాలా, కొంచెం కష్టపడాలా. ఎట్లా పాలను కాచాలనో సడన్గా దొరకడు. ఫోన్ చేస్తే దొరుకుతాడా దేవుడు? దొరకడు. మనకు తెలిసిన స్నేహితుడే దొరకడు ఫోన్ చేస్తే. పరమాత్ముడు ఎక్కడ దొరుకుతాడు నీకు? కొంచెం సాధన చేయకపోతే నీకు వెన్నపూస దొరకదు కదా. ఓహో, అయితే దేవుడు ఎక్కడున్నాడు, సాధన చేస్తే దొరుకుతాడని బాగా చెప్పావయ్యా. ఈ మాట నాకెవరూ చెప్పలేదు. రెండో ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? ఈ ప్రస్తుతానికి ఎటు చూస్తున్నాడు? ఇంతే కదా. ఒక దీపం తెప్పించండి అన్నాడు. దీపం పెట్టాడు. దీపం పెట్టి వెలిగించు అన్నాడు. దీపం ఎక్కడ చూస్తున్నది? వెలుతురు అన్ని చోట్ల చూస్తున్నది. ఈ వెలుతురు ఎక్కడ చూస్తుంది? అన్ని చోట్ల చూస్తున్నది. అట్లనే పరమాత్ముడు ఇప్పుడు అన్ని చోట్ల చూస్తున్నాడు. ఆ 3వ ప్రశ్న, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది చాలా కష్టం చెప్పేది నేను. ఎందుకు అని, నువ్వు పైన కూర్చున్నా, నేను కింద ఉన్నా. గురువు గారు ఎప్పుడు కింద నుంచి శిష్యుడికి బోధ చేయకూడదు, మహాపాపం అది. గురువుగారు పైన ఉండాలా, నువ్వు కింద ఉండాలి. నీ సింహాసనం నుంచి కిందకి నువ్వు కూర్చో, నేను పైన కూర్చుంటాను. మహత్తరమైనటువంటి క్వశ్చన్ అది, నువ్వు ఆన్సర్ నేను చెప్పాలా. నీకు సమాధానం చేయకపోతే అయ్యలేదు. నాకు సమాధానం దొరికితే చాలు, నేను సింహాసనం వదిలి కింద కూర్చుంటాను. అప్పుడు మంత్రులందరూ కూడా ఎక్కడన్నా ఉందే సింహాసనం నూకి వదిలి కింద కూర్చోవటం ఉన్నదని, నీ ఏమైనా చేస్తా నాకు ఆ సమస్య తీరాలా, నాకు అంతే, నాకు తెలియాలా అని అంటూనే సరే కింద దిగి కూర్చుంటాను. మహారాజు మాట ఎవరు జవదాట్లేదు. మహారాజు కింద చేయి కట్టుకో, చేతులు జోడించుకొని కూర్చో. అట్లే చేతులు జోడించుకో మహారాజు గారు కూర్చో. వీడు ఆ పశువుల కాపరి అదే గుడ్డలతో వాసన, పేడ వాసన, అట్లే స్నానం కూడా చేసుకొని వెళ్ళా. నేను చేయను అన్నాడు. పైన సింహాసనం మీద కూర్చున్నారు.
ఆనందపడ్డాడు కాసేపు. చెప్పు అన్నాడు. ఏం చెప్పేది, ఇప్పుడు 5 నిమిషాల కిందట మీరు పైన ఉన్నారు కదా, 5 నిమిషాల కిందట నేను కింద ఉన్నా. పరమాత్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడంటే, ఒకరిని కింద కూర్చోబెడతాడు, ఒకరిని పైన కూర్చోబెడతాడు, కింద కూర్చోబెడతాడు. ఈ కలియుగంలో 3 ఏళ్లకు 5 ఏళ్లకు సంవత్సరానికి కూడా కూర్చోబెట్టట్టు ఒక్కో పర్యం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు 5 ఏళ్లకు ఒకసారి కూర్చుంటారు, లేస్తుంటారు, ఇట్లా తిరగబెడుతుంటాడు దేవుడు. ఇప్పుడు నేను మహారాజా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే. నా గురువు గారికి తల తీస్తానన్నావే, నీ వంశపరంపరంగా ఉండినటువంటి గురువు ఆయనకు తల తీస్తే నీ తల ఏమవుతుంది? 2 నిమిషాల్లో నువ్వు ఇప్పుడు రాజు కాదు, ఇప్పుడు నా శిష్యుడు నువ్వు. నీ తల తీయాలని నాకు ఆశగా ఉంది అన్నాడు. భయపడ్డాడు రాజు. అయ్యయ్యో క్షమించండి మహారాజు, నన్ను క్షమించండి, అట్లా రా దారికి. మొదట నీ గురువుని పూజించు. వెళ్ళి గురువు గారిని కూర్చోబెట్టి మహారాజు గారు గురువు గారిని పూజించారు. గురువు చాలా ముఖ్యమైనటువంటిది. అట్లా ఇష్టం వచ్చినట్టు గురువు మనకు సమాధానం ఇవ్వలేదని ఖచ్చితంగా మాట్లాడకూడదు. మనకు ప్రాప్తి లేదు, మనకు సరైనటువంటి జవాబు మనకు దొరకలేదు.